ఎలాగైతే పుట్టిన నాటి నుండి ఈ లోకయాత్రను ముగించే వరకు ఎదుగుతూ ఉంటారో, ప్రభువును రక్షకుడు అంగీకరించిన మనము పసిపిల్లలుగా ప్రభువులో జన్మించాము. మరి జన్మించిన మనము దేవునిలో దినదినము ఎదుగుటకు మనము ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నామో ఈ ఉదయకాల సమయంలో ఆలోచించవలసిన వారు వింటున్నాం. దేవునిలో ఎదుగుటకు ఇటువంటి సభలు మనకు ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఇటువంటి సభల ద్వారా మనము ఎదగగలుగుటకు అనేక విషయాలు నేర్చుకోగలుగుతుంటున్నాం. దేవుని ఇంకా అభివృద్ధి పొందుటకు గొప్ప అవకాశము మనకు ఏర్పడుతూ ఉంటున్నది. కానీ విచారకరంగా ఎక్కువ సంఘాలు ప్రభువును నమ్ముకున్నప్పుడు ఎటువంటి విశ్వాసం ఉందో అటువంటి విశ్వాసము మాత్రమే కలిగి ఎదుగు పొదుగు లేని క్రైస్తవులుగా అనేక మంది సంఘాలలో నింపబడిన వారుగా ఉన్నారు. ఒకవేళ మీరు అటువంటి వారు కాకపోవచ్చునేమో, కానీ అటువంటి వారు కాకపోతే చాలా సంతోషం, దేవునికి స్తోత్రాలు. కానీ అనేక సమయాల్లో ఎదుగు పొదుగు లేని క్రైస్తవ జీవితాన్ని అనేక మంది క్రైస్తవులు కలిగిన వారుగా ఉన్నారు. ప్రవహించే నీరు కొత్తగా ఆ చెరువులో నీరు వస్తూ ఉంటుంటే అది అనేకులకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఆ నీరు ఎటువంటి విధంగా ఎక్కడికి వెళ్ళకుండా స్టాగ్నేట్ అయిపోతే నాచు పెట్టేసి ఎవరికి ఉపయోగకరంగా ఉండట్లేదు. ఈరోజు మన బతుకులు ప్రభువులో ఎదుగుతున్న వారంగా ఉన్నామా? ఒక దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళాడంట. ఈ రోజుల్లో అటువంటి కనబడట్లేదు, కానీ నా చిన్నతనంలో ఎక్కువగా కనబడేవి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కర్ర గుర్రాలు ఉండేవి, చెక్క గుర్రాలు. దాని మీద ఎక్కువ ఊగుతూ ఉంటారు. ఇప్పుడు సమస్యలు తెలియదు. ఆ దైవజనుడు ఆ ఇంటికి దర్శించ వెళ్ళేటప్పటికి ఆ కుర్రవాడు దాని మీద ఊగుతూ ఉన్నాడు. అరగంట వరకు దాని మీద ఊగి 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 చెమటలు కారిపోతూ ఉన్నాయి. తర్వాత దిగాడంట. అప్పుడు ఆ దైవజనుడికి అర్థమైందంట, చాలామంది క్రైస్తవులు పని చేస్తున్నట్టుగా కనబడతా ఉంది, కానీ ఎటువంటి పని జరగటం లేదు, ఏమాత్రం ముందుకి వెళ్ళటం లేదు, సాగటం లేదు. జీవితాన్ని చెమటలైతే కారిపోతూ ఉన్నాయి. చాలా కష్టపడి పని చేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నాం, కానీ మందిరానికి వస్తూ ఉన్నాం, బైబిల్ చదువుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఇటువంటి సభలకు హాజరవుతూ ఉన్నాం, సభలలో మనకు అప్పగించబడిన పనులు చేస్తూ ఉన్నాం. కానీ జీవితంలో ముందుకు సాగే ఆత్మీయ జీవితంలో ముందుకు నడిచే అనుభవాలు కనబడటం లేదు. మనం ఎదగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. పరమాత్మ గమనించినట్లయితే ఆయన ఆజ్ఞ, చిట్ట చివరి ఆజ్ఞ, ఆదేశము, సంఘానికి ఇచ్చిన ఆదేశములో ప్రతి క్రైస్తవుడు ఎదగాలన్న విషయం అర్థమవుతా ఉంది. ఏమన్నాడు? సంఘానికి ఇచ్చిన చివరి ఆదేశం మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 వచనంలో మాట కనబడతా ఉంది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. శిష్యులుగా చేసే వరకు ఆగిపోమని చెప్పలేదు. 3 విషయాలు కనబడుతూ ఉన్నాయి. మొదటగా మీరు వెళ్ళండి, రెండవదేమో శిష్యులుగా చేయండి, మూడవదేమో బాప్తిసం ఇవ్వండి, నాలుగవదేమో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించిన వాటన్నిటినీ గైకొనేలాగానే బోధించండి. అంటే ప్రభువును నమ్ముకున్న ఒక విశ్వాస యొక్క బాధ్యత ఏంటంటే ఎదగాలి. ఎదగడంలో మొదటి మెట్టు బాప్తిసం తీసుకోవాలి, రెండో మెట్టు దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ గైకొనేలాగా, అంటే బైబిల్లో మనకు చెప్పబడిన ప్రతి మాటను మనం విని ఆ ప్రకారము జీవించాలి. చాలాసార్లు ప్రభువును నమ్ముకుంటూ ఆగిపోతా ఉన్నాం. నేను పరలోకం వెళ్ళిపోతానంలే అన్న సంతోషము
లోపలికి వెళ్ళిపోయలేని ఆనందంతో ఆగిపోయే వారంగా ఉంటున్నాం. దేవునిలో మనము దినదినము ఎదిగి రక్షించబడిన తర్వాత బాప్తి తీసుకుంటా ఉన్నాం. కానీ తర్వాత దేవుడు మనకి ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ వాక్యాన్ని చదవటం లేదు, చదువుతున్న దాన్ని మనం పట్టించుకోవటం లేదు, పట్టించుకుంటున్న దానిని మనము గైకొనటం లేదు, మన జీవితంలో వాటిని అమలు చేయటం లేదు. ఇదనము దేవుని యొక్క వాక్యంలోనే మనకు కనబడుతూ ఉంటున్నది. మనము రక్షించబడాలి, బాప్తిజం తీసుకోవాలి, తర్వాత దేవుని మాటలను గైకొనుటకు మనకు బోధించబడే ప్రతి అంశాన్ని లెక్క చేయాలి. అంత మాత్రమే కాదు, అనేక పత్రికల్లో పౌలు గారు కానీ పత్రికలు రాసిన ఉత్తరాలు రాసిన దైవజనులు అందరూ కూడా వారు ఎదగాలన్న మాటలు రాసి ఉంటున్నారు. ఒక వచనం చదువుతున్నాను చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. చాలా సమయాల్లో మనము అభివృద్ధి అనేది మనలో కనబడటం లేదు. ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉన్నట్టుగానే మన బ్రతుకుల్లో ఎదుగుదల కనబడటం లేదు. కానీ అభివృద్ధి పొందాలి, ఎదగాలన్న మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. అందుకని ఆ పత్రికలోనే 1వ అధ్యాయంలో మనం ఏ విషయాల్లో ఎదగాలో అక్కడ వివరిస్తూ ఉంటున్నాడు. 4వ వచనంలో 1వ అధ్యాయం 4వ వచనంలో ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. ఈ దురాశలను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను. అంటే ఈ మాటల అర్థం ఏంటంటే మనము దేవుని యొక్క స్వభావంలో రక్షించబడి ద్వారా పాలు పొందాం. తర్వాత ఏమంటాడు? ఆ హేతువు చేత, అంటే రక్షించబడిన కారణాన్న మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు, అంటే రక్షించబడిన విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారు. ఇప్పుడు ఆ విశ్వాసం మీద సద్గుణాన్ని, సద్గుణం యందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఒక్కొక్క మెట్టు ఎదగాలి అన్న విషయం మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాసములో మీరున్నారు, ఇప్పుడు విశ్వాసం మీద సద్గుణం ఏర్పాటు చేసుకోండి. సద్గుణం తర్వాత జ్ఞానంలో ఎదగండి. జ్ఞానం తర్వాత ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహం తర్వాత సహనము, సహనం తర్వాత భక్తి, భక్తి తర్వాత సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. అందుకని ఏమన్నాడు? ఇవి మీకు కలిగి విస్తరించినలా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను. సోమరులు అంటే పనిచేసేవారుగా, పని చేయని వారుగా ఉండకుండా ఉంటారు, అంటే పనిచేసేవారుగా ఉంటారు. నిష్ఫలులుగా ఉండరు, అంటే ఫలించేవారుగా ఉంటారు. దేవుల్లో ఎదుగుతూ ఉన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి గుణ లక్షణాలు మనము దేవుని వాక్యం ద్వారా మనం పెంపొందింప చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఫలించేవారుగా ఉంటాం. కానీ 9వ వచనం అంటాడు, ఇవి ఎవరికి లేకపోవును, అంటే ఎవరైతే ఎదగటం లేదో, విశ్వాసం మీద మిగిలిన వారు అమర్చుకోవటం లేదు, వారు గుడ్డివారుగా ఉంటారు, దూరదృష్టి లేని వారుగా ఉంటున్నారు. ఈ చర్చికి రావాలంటే ఎన్ని మెట్లకి రావాలి? దగ్గర దగ్గర 15 ఉన్నట్టున్నాయి, 16. నేను ఒకటే మెట్టు ఎక్కుతాను, ఆయన చర్చలోకి వెళ్ళిపోతానంటే అవుతుందా? దేవుల్లో ఎదగాలంటే చాలా విషయాలు బైబిల్లో రాసి ఉంటున్నారు. రక్షించబడటమే చాలదు, ప్రభువులో దినదినము ఎదిగి ఫలభరితమైన ఫలాలు ఫలించే జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ కొన్ని సంఘాల్లో కొంతమంది క్రైస్తవులు ఎదుగుటకు ఇష్టపడటం లేదు, ఎదగలేని వారు కూడా ఉన్నారని
చూడండి, పౌలు గారు హెబ్రీ గ్రంథకర్త రాసిన మాటల్లో, హెబ్రీ సంఘానికి రాసిన మాటలో కనబడతా ఉంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం ఏమన్నాడంటే, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరచుట కష్టము. అక్కడ యేసు ప్రభు గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మెల్కీసెదెకు వంశక్రమంలో ఆయన జన్మించాడన్న మాటలు, శరీరధారిగా ఉన్న దినాల్లో రోదనంతో కన్నీళ్లతో ప్రార్థించాడు అని ఆ విషయాలు చెబుతూ ఆ యేసు ప్రభు గురించి ఇంకా చెప్పాలని మాకు ఉంది, కానీ మీరు వినుటకు మందులుగా ఉన్నారంటే మేము చెప్తా ఉన్నా మీరు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. మేము చెప్తా ఉన్నా మీకు అవి అర్థం కావట్లేదు. అందుకనే మీకు వివరంగా చెప్పలేకపోతా ఉన్నాం.